everyone. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం పిల్లలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు వీడియోలో పిల్లలకు సంబంధించిన మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది తాటి చెట్టు. అయితే తాటి చెట్టుని మనం ఇంగ్లీష్లో పామ్ ట్రీ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఇంట్లో తిని వెళ్ళు లేదా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు ఈట్ ఎట్ హోమ్ అండ్ గో ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో పిక్చర్ని జాగ్రత్తగా చూసి చెప్పండి. వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఇక్కడ నీళ్ళన్నీ నువ్వు ఏం చేశావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, చెప్పిన మాట వినవెందుకు? పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు విననప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ లిసన్ టు వాట్ ఐ సెడ్? వై డోంట్ యూ లిసన్ టు వాట్ ఐ సెడ్? ఆర్ వై డోంట్ యూ లిసన్ టు మీ? ఈ విధంగా అడుగుతాం. వై డోంట్ యూ లిసన్ అంటే నువ్వు ఎందుకు వినవు అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ యూ టు డూ అండ్ యూ ఆర్ మేకింగ్ మీ వెరీ యాంగ్రీ. యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ యూ టు డూ అండ్ యూ ఆర్ మేకింగ్ మీ వెరీ యాంగ్రీ అంటే నువ్వు నాకు నచ్చని వాటిని లేదా నువ్వు నేను చేయొద్దన్న పనిని చేస్తున్నావు, నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్, వై డిడ్ యూ ఈట్ ద టూత్ పేస్ట్ అగైన్ ఈవెన్ ఆఫ్టర్ ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ ఇట్? వై డిడ్ యూ ఈట్ ద టూత్ పేస్ట్ అగైన్ ఈవెన్ ఆఫ్టర్ ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ ఇట్ అంటే నేను తినొద్దని లేదా నేను టూత్పేస్ట్ని తినొద్దని చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఎందుకు తిన్నావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, పిచ్చివాడిలా మాట్లాడటం ఆపు. పిల్లలు ఎక్కువగా మాట్లాడేస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో స్టాప్ టాకింగ్ లైక్ క్రేజీ. స్టాప్ టాకింగ్ లైక్ క్రేజీ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని స్టాప్ టాకింగ్ లైక్ అ మ్యాడ్ మ్యాన్ ఇలా కూడా చెప్పచ్చు. Let's have some examples now. First one is, if you keep talking like this, everyone will call you crazy. If you keep talking like this, everyone will call you crazy. అంటే నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉన్నట్లయితే నిన్ను అందరూ పిచ్చివాడు లేదా పిచ్చిదానివి అంటారు అని. కీప్ టాకింగ్ లైక్ దిస్ అంటే ఇలాగే మాట్లాడుతూ ఉండు అని. Another example is, will you be quiet for a while? విల్ యూ బీ క్వయట్ ఫర్ అ వైల్ అంటే నువ్వు కాసేపు లేదా కాస్తంతసేపు సైలెంట్గా లేదా క్వైట్గా ఉంటావా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, సెలవులు అయిపోతున్నాయి. సమ్మర్ హాలిడేస్ అయిపోతూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో యువర్ హాలిడేస్ ఆర్ కమింగ్ టు అన్ ఎండ్. యువర్ హాలిడేస్ ఆర్ కమింగ్ టు అన్ ఎండ్ ఈ విధంగా చెప్తాం. కమింగ్ టు అన్ ఎండ్ అంటే అయిపోవడం లేదా పూర్తయిపోవడం అని. Now the first example is, your holidays are coming to an end, so do your homework. Or, your holidays are coming to an end, so complete your homework. అంటే నీ హాలిడేస్ లేదా నీ సెలవులు పూర్తయిపోతున్నాయి కాబట్టి నువ్వు నీ హోంవర్క్ని పూర్తి చెయ్యి అని. Another example is, your teacher will scold you if you are late without completing your homework. Your teacher will scold you if you are late వితౌట్ కంప్లీటింగ్ యువర్ హోంవర్క్ అంటే నువ్వు హోంవర్క్ చేయకుండా లేట్ చేసినట్లయితే మీ టీచర్ నిన్ను తిడతారు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, స్కూల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది.
పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ కామ్ ఇఫ్ యూ గో టు స్కూల్. ఐ ఫీల్ కామ్ ఇఫ్ యూ గో టు స్కూల్. ఈ విధంగా చెప్తాం. ఐ ఫీల్ కామ్ అంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ద ఫస్ట్ వన్ ఈజ్ ఐ విష్ దీస్ హాలిడేస్ వుడ్ బీ ఓవర్ సూన్. ఐ విష్ దీస్ హాలిడేస్ వుడ్ బీ ఓవర్ సూన్ అంటే ఈ హాలిడేస్ లేదా ఈ సెలవులు త్వరగా పూర్తయిపోతే బాగుండు అని నాకు అనిపిస్తోంది, లేదా బాగుండని నేను అనుకుంటున్నాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఆల్ యువర్ హాలిడేస్ విల్ బీ ఓవర్ ఇన్ ఏ వీక్, సో కీప్ ఆల్ యువర్ థింగ్స్ టుగెదర్. ఆల్ యువర్ హాలిడేస్ విల్ బీ ఓవర్ ఇన్ ఏ వీక్, సో కీప్ ఆల్ యువర్ థింగ్స్ టుగెదర్ అంటే ఇంకొక వారంలో లేదా మరొక వారంలో నీ హాలిడేస్ అన్నీ అయిపోతాయి, కాబట్టి నీ వస్తువులన్నింటినీ ఒక చోట పెట్టుకో అని. నౌ ద ఫిఫ్త్ సెంటెన్స్ ఈజ్ చదువు లేకపోతే మర్చిపోతావు. హాలిడేస్లో చదవకపోయినట్లయితే పిల్లలు అన్నీ మర్చిపోతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో యూ స్టడీ అదర్వైజ్ యూ విల్ ఫర్గెట్. యూ స్టడీ అదర్వైజ్ యూ విల్ ఫర్గెట్. ఈ విధంగా చెప్తాం. అదర్వైజ్ అంటే లేకపోతే అని. అదే ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ ఫర్గెట్ అంటే నువ్వు చదవకపోయినట్లయితే మర్చిపోతావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈవెన్ ఆన్ హాలిడేస్ ఇఫ్ యూ డోంట్ స్టడీ ఫర్ అ వైల్ యూ కెన్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఆన్ హాలిడేస్ ఇఫ్ యూ డోంట్ స్టడీ ఫర్ అ వైల్ యూ కెన్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అంటే హాలిడేస్లో కూడా నువ్వు కాసేపైనా చదవకపోయినట్లయితే నువ్వు అన్నీ మర్చిపోతావు లేదా అన్నీ మర్చిపోగలవు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ I am not asking you to read for a long time, so just read for a while. Or, I am not asking you to study for a long time, so just study for a while. అంటే నేను నిన్ను ఎక్కువసేపు చదవమని చెప్పడం లేదు, కాబట్టి నువ్వు కాసేపు చదువు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఇంక చాలు ఇంటికి రా. పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో enough you come home or it's enough you come home. ఈ విధంగా చెప్తాం. enough అంటే చాలు అని. ఫర్ ఎగ్జాంపుల్, you have been playing outside for a long time, so come home now. You have been playing outside for a long time, so come home now. అంటే నువ్వు చాలాసేపటి నుండి బయటే ఆడుకుంటూ ఉన్నావు, కాబట్టి ఇప్పుడు ఇంటికి వచ్చేసేయి అని. Now the example number 2 is it is time for you to have dinner, so come and eat quickly. It is time for you to have dinner, so come and eat quickly. అంటే ఇది నువ్వు భోజనం చేసే సమయం లేదా నువ్వు భోజనం చేసే టైం అయ్యింది, కాబట్టి త్వరగా వచ్చి తిను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నాకు కోపం తెప్పించకు. పిల్లలన్నాక అల్లరి చేస్తూ కోపం తెప్పిస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ మేక్ మీ యాంగ్రీ ఆర్ యూ డోంట్ మేక్ మీ యాంగ్రీ. ఈ విధంగా చెప్తాం. మేకింగ్ సమ్వన్ యాంగ్రీ అంటే ఎవరికైనా కోపం తెప్పించడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ మెస్ అప్ ద హోల్ హౌస్ అండ్ మేక్ మీ వెరీ యాంగ్రీ. యూ మెస్ అప్ ద హోల్ హౌస్ అండ్ మేక్ మీ వెరీ యాంగ్రీ అంటే నువ్వు ఇల్లంతా లేదా ఇంటి మొత్తాన్ని గందరగోళం లేదా చిందరవందరగా చేసి నాకు కోపం తెప్పిస్తావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ I hit you in anger, so don't do things that make me angry. I hit you in anger, so don't do things that make me angry. అంటే నేను నిన్ను కోపంలో కొట్టాను, కాబట్టి నువ్వు నాకు కోపం తెప్పించే పనులను చేయకు అని. Now the last sentence is తాగు లేకపోతే దాహం వేస్తుంది. పిల్లలు ఎక్కువగా వాటర్ తాగకపోయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో you drink otherwise you will be thirsty. You drink otherwise you will be thirsty. ఈ విధంగా చెప్తాం. థర్స్ట్ అంటే దాహం అని. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ షుడ్ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్మర్, సో డ్రింక్ సమ్ నౌ. యూ షుడ్ డ్రింక్ అ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్మర్, సో డ్రింక్ సమ్ నౌ అంటే నువ్వు సమ్మర్లో లేదా ఎండాకాలంలో చాలా ఎక్కువగా వాటర్ తాగాలి, కాబట్టి ఇప్పుడు కాస్త తాగు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ eat again after drinking some water. Eat again after drinking some water అంటే కొంచెం నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ తిను అని.
వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.